శుభాకాంక్షలు సన్మానం పూలమాలతో సన్మానించి గౌరవప్రదంగా సన్మానించడం జరిగింది. వారి పెద్దలందరికీ కూడా కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి యొక్క ఆశీస్సులు వారి యొక్క సహకారం మా సేవకు కావచ్చు మాకు కావచ్చు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాను. ఇలాంటి గౌరవప్రదమైన సన్మానం చేసినందుకు పెద్దలందరూ కూడా థ్యాంక్ యూ తెలుపుతున్నాను. స్థాయిలో మరి సేవా భారత్ పురస్కారం అందుకున్న మా బాల్యమిత్రుడు తులసి పట్వార్ గారికి అభినందనలు తెలియజేయడానికి మేమందరము మా చిన్ననాటి స్నేహితులు ఆయనతో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు అందరం కలిసి సన్మానం చేయడం జరిగింది. మరి ఇలాంటి సేవా రంగంలో తను చిన్ననాటి నుండి మరి ఆసక్తి కలిగి తాను ఎంతగానో ముందుండి మరి ప్రజలకు విద్యార్థులకు అందరికీ సేవ చేస్తూ ఈనాడు మరి జాతీయ స్థాయిలో భారత్ సేవా పురస్కారం అందుకోవడము మా అందరికీ గర్వకారణంగా మరి అనిపిస్తుంది. కనుక అందరం కూడా ఇలాంటి సేవ చేసే వాళ్ళను అభినందిస్తూ అంతేకాకుండా ఇక అనేక పురస్కారాలు పొందుకోవాలని మేమందరం కూడా ఆయన ముందుంచి మేము వెనుక నుండి సపోర్ట్గా ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ఆయనకు ఎంతగానో సపోర్ట్గా ఉంటామని ఈ సమయంలో మేము మరి విజ్ఞాపిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరూ కూడా చాలా సంతోషంతో మేము పురస్కారం చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. భారత సేవారత్న పురస్కారం అందుకున్న తులసి పట్వార్ గారికి మాతో పాటు చదువుకున్నటువంటి తులసి పట్వార్ గారికి మా మిత్ర బృందం అందరం కలిసి సన్మానించడం జరిగింది. ఇటువంటి సేవలు ఇంకా ముందు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ తులసి గారిని అభినందిస్తున్నాం. జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో నేను జాతీయ స్థాయిలో భారత్ సేవారత్న పురస్కారం అందుకున్న సందర్భంగా నా బాల్యమిత్రులు బాయ్స్ హై స్కూల్లో నా చిన్ననాటి మిత్రులు అందరూ కలిసి ఈరోజు బాలుర పాఠశాలలో సన్మానించి వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే నేను చేసే సేవలో స్నేహితులు ఎల్లప్పుడూ నాకు సపోర్ట్గా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ నాకు శుభాకాంక్షలు తెలియజేయడం నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. అయితే గతంలో కూడా గత 15 years నుంచి నేను చేసే సేవలో వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కానీ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ని వాళ్ళ యొక్క గ్రామంలో పట్టణాల్లో వాళ్ళు చెప్తూ స్ఫూర్తిదాయకంగా నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. అయితే బాలుర పాఠశాలలో కూడా మా వంతు సేవలు భవిష్యత్తులో పూర్వ విద్యార్థుల కమిటీ రూపంలో ఈ బాలుర పాఠశాల కూడా మా వంతు సేవలు అందిస్తాం. గతంలో కూడా బాలుర పాఠశాలకు రోటరీ ఫార్మర్ ఆధ్వర్యంలో కావచ్చు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యం కావచ్చు, వ్యక్తిగతంగా నేను కూడా ఇక్కడ ఫర్నిచర్స్ కావచ్చు, స్టడీ మెటీరియల్స్, ప్యాడ్స్ గత 10 సంవత్సరాలుగా అందజేస్తూ ఉన్నాను. సో ఆ సందర్భంగా ఇక్కడ వీరు పిలిచి వాళ్ళు స్వయంగా సన్మానించి ఈ జాతీయ పురస్కారం అందుకోవడము ఆర్మూర్కి గర్వకారణమని వారు తెలిపారు. సో ఈ సందర్భంగా నా స్నేహితులు నా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో నా వంతు సేవలు ఎల్లప్పుడూ ముందు ఉంటామని తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్న మన తులసి కుమార్ గారికి ఆర్మూర్ మన బాయ్స్ హై స్కూల్ ఆర్మూర్ తోటి విద్యార్థులం అందరం కలిసి చిన్న సన్మానించడం జరిగింది. అందులో మా స్నేహితులు అందరం కలిసి సన్మానించడం జరిగింది. తన 15 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. కోవిడ్ టైంలో కానీ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్లో కానీ మనకు విద్యార్థులకు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అందుకు తనను చాలామంది అభినందించాలి. ఇంకా ఇలాంటి పురస్కారాలు ఎన్నో అందుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తన ముందుండి మేము వెనుకుండి తను నడిచిన మార్గంలో మేము కూడా నడుస్తాము. మీరందరూ కూడా నడవాలని మా యొక్క ప్రార్థనలు.